హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవ్ తన్వి క్లాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థం అవ్వచ్చు. నా దగ్గర ఉన్న పట్టు శారీస్ నేను వాటికి బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ విషయాలు ఏంటో అనేది తెలుస్తుంది. ఫస్ట్ శారీ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్. ఇది కంచిపట్టు శారీ. ఇది కాస్ట్ అరౌండ్ 6,000 అలా పడింది. ఇది నేను గుడివాడలో జీవీ మాల్లో తీసుకున్నాను. శారీలో అక్కడక్కడ వచ్చి సిల్వర్ మ్యాంగో బుటీస్ లాగా ఉంటుంది. దీని బార్డర్ మీడియం సైజ్ బార్డర్ అనమాట. చాలా బాగుంటుంది శారీ. ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నాను అంటే, శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఆకుపట్టు బ్లౌజ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఎల్లో కలర్ తీసుకొని, శారీ అంతా బ్లూ కలర్ కాబట్టి ఇంకా నాకు శారీలో అంతా సిల్వర్ జరీ ఉంది. సో సిల్వర్ జరీతోనే నేను వర్క్ వేయించుకున్నాను. చాలా డీసెంట్గా ఇస్తారు వీళ్ళు వర్క్. నేను ఈ మగ్గం వర్క్ది మీకు ఫోన్ నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తారు. వీళ్ళ వర్క్ చాలా బాగుంటుంది, లైఫ్ ఎక్కువ కాలం ఇస్తుంది అనమాట. సో నేను ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకున్నాను. ఈ శారీ నేను కట్టుకుంటే ఎలా ఉంది అనేది పిక్స్ కూడా నేను ఇన్సర్ట్ చేశాను, ఒకసారి చూడండి. శారీ చాలా బ్రైట్గా ఉందని నేను మగ్గం వర్క్ చాలా సింపుల్గా వేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ ఓన్లీ 1 సైడ్ మాత్రమే వేయించుకున్నాను. అంటే నేను బాగా ప్రిఫర్ చేసేది ఏంటంటే, నాకు నెక్కి సింపుల్గా ఉండాలి, హ్యాండ్కి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నెక్కి దగ్గర ఫుల్గా ఉంటే ఆ హెయిర్ అంతా వాటికి తట్టుకొని అదో రకంగా చిరాకుగా వేస్తుంది అనమాట. సో అది నాకు అలా నచ్చదు అనమాట. సో ఇది ఫస్ట్ శారీ. ఇది సెకండ్ శారీ. ఈ శారీ వచ్చేసి నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. నా దగ్గర ఎక్స్పెన్సివ్ శారీ అంటే ఇదే అనమాట. ఈ శారీ నాకు 18,000 పడింది. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది 18,000 పెట్టి అనవసరంగా కొనుక్కున్నానే, ఒక్కసారి 2 సార్లు కట్టుకునేదానికి అంత కాస్ట్ పెట్టడం అవసరమా అని అనిపిస్తుంది. శారీ వచ్చేసి ఇది చాలా పెద్ద బార్డర్ ఇన్ ద సెన్స్ అంటే మరీ అంత పెద్ద బార్డర్ కాదు, 11 ఇంచెస్ బార్డర్ అనమాట. ఇది పైన ఏమో చిన్న బార్డర్ లాగా ఉంటుంది. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ ఇది. ఇందులో 2 కలర్స్ చాలా ఫేమస్ అయినాయి, పింక్ కలర్ అండ్ రెడ్ కలర్. సో నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. ఈ శారీ స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ శారీకి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే అంత కాస్ట్ పెట్టడం అవసరమా అని అనిపించింది. ఓకే, ఇక తీసేసుకున్నాం కదా, ఇక మనం ఏం చేయలేము. సో నేను శారీకి ఏమంటారు, కొంగు చివర ఇలా లేస్ వేయించుకున్నాను. అప్పట్లో ఇవి చాలా ట్రెండీగా ఉండే. సో నేను అది వేయించుకున్నాను, గ్రీన్ కలర్లో వేయించుకున్నాను. ఎందుకంటే శారీ అంతా రెడ్ కలర్లో ఉంది కదా, సో గ్రీన్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి నేను అలా వేసుకున్నాను. శారీ అంతా అలా పికాక్స్ వచ్చి చిన్న చిన్న బూటీస్తోనే వస్తుంది. శారీ అసలు ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు, మొత్తం శారీ అంతా వచ్చేసింది డిజైన్. చాలా బాగుంటుంది అనమాట. సో నేను 2 విషయాలు చెప్పాలి అనుకున్నాను కదా. ఫస్ట్ విషయం వచ్చేసి బెట్టింగ్ యాప్స్ గురించి. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు కదా, అది చాలామంది నిజంగా నమ్మి డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది చాలా డబ్బులు పోగొట్టుకొని చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఏంటంటే అలా బెట్టింగ్ యాప్స్ పైన ఇన్వెస్ట్ చేసి 10 lakhs లాస్ చేసుకున్నాడు అనమాట. సో అది అప్పు కట్టలేక తను సూసైడ్ చేసుకున్నాడు. సో దయచేసి ఎవరు అలా చేయకండి. సో శారీ విషయానికి వచ్చేస్తే, ఇది బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నానంటే, అన్ని బ్లౌజెస్కి స్టోన్స్, కుందన్స్ అలా ఉంటాయి కదా, సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసుకుందామని చెప్పి నేను ఓన్లీ పూసలతోనే డిజైన్ చేయించుకున్నాను అనమాట బ్లౌజు. నేను నెక్కి సింపుల్గా వేసుకుంటాను, హ్యాండ్కి ఫుల్గా వేయించుకుంటానని చెప్పాను కదా, సో అలా చేయించుకున్నాను అనమాట. సో ఈ వర్క్ నాకు 1 డేలో చేసి ఇచ్చారు. ఇది ఇక్కడ కాదు, నేను గుడివాడలో చేయించుకున్నాను. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఉప్పాడ పట్టు శారీ. నేను ఇన్స్టాగ్రామ్లో హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఈ శారీ, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీ. మనం ఏమంటారు 24 hours కూడా క్యారీ చేయొచ్చు. ఇది బార్డర్ వచ్చేసి పెద్ద బార్డరే, గోల్డ్ అండ్ పింక్ షేడ్లో వస్తుంది బార్డర్. పైన చిన్న బార్డర్ సేమ్, మళ్ళీ లాస్ట్కి ఏమంటారు కింద ఏమో పింక్ కలర్తో పైపింగ్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ శారీ. ఇది శారీ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ, డార్క్ గ్రీన్ 2 మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్. అంటే
పికాక్ బ్లూ ఉంటుంది కదా, పికాక్కి ఇలా బ్లూ కలర్ గ్రీన్ కలర్ షేడ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇది వచ్చి శారీ పళ్ళు వచ్చేసి పింక్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా పింక్ కలరే. సో శారీ స్టైల్ చేస్తే ఎలా ఉంటుందని పిక్ నేను ఇన్సర్ట్ చేశాను చూడండి. ఈ శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఎలా డిజైన్ చేసుకున్నానంటే, శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఆకుపట్టు ఉంటుంది కదా, అది తీసుకొని నేను డిజైన్ చేసుకున్నాను బ్లౌజు. ఈ వర్క్ వచ్చేసి జర్దోసి వర్క్ అంటారు దీన్ని. ఇది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ వర్క్ చాలా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్లో. అది చూసి నాకు నచ్చి నేను చేయించుకున్నాను. శారీ వచ్చేసి బ్లూ కలర్లో కాబట్టి నేను గ్రీన్ కలర్ వేయించకుండా ఓన్లీ బ్లూ కలరే వేయించుకున్నాను. ఎందుకంటే బ్లూ అండ్ పింక్ శారీస్ ఉంటాయి కదా, వేరే దానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనేలాగా వేసుకున్నాను. హ్యాండ్కేమో ఇలా వేయించుకున్నాను. ఇది జర్దోసి వర్క్ అంటారు. సో చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. ఏమంటారు, నేను థ్రెడ్స్ పెట్టుకోకుండా నెక్కి జస్ట్ అలా బటన్లా పెట్టించుకున్నాను. కానీ అలా ఎవ్వరు పెట్టించుకోకండి, ఎందుకంటే హెయిర్ అంతా దానికి తట్టి అసలు ఆ బటన్ తీయడానికే రాదనమాట. సో ఈ బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. నాకు శారీ కన్నా బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ పడింది దీనికి. బ్లౌజ్కే నాకు 4500 ఎంతో అయ్యింది. శారీ ఏమో 3000లో వచ్చేసింది. కానీ శారీ ప్లెయిన్గా ఉండి బ్లౌజ్ హెవీగా ఉంటే బాగుంటుందని నేను అలా తీసుకున్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా కంచిపట్టు శారీయే. ఇది నేను దిల్సుఖ్ నగర్లో శ్రీనివాస్ మేళా అని ఉంటుంది, నేను అక్కడ తీసుకున్నాను. ఈ శారీ 2017లో తీసుకున్నాను. దీని ప్రైస్ ఎంతనో నాకు అస్సలు గుర్తులేదు. సో శారీ వచ్చేసి మెజెండా పింక్, ఇంకా రాయల్ బ్లూ, ఇంకా ఎల్లో కలర్ ఉంటుంది. బార్డర్లో గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదేం పెద్ద బార్డర్ శారీ కాదు, చిన్న బార్డరే. కాకపోతే 3 కలర్స్ అలా వచ్చేసరికి పెద్ద బార్డర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. సో నేను 2 విషయాలు చెప్పాలి అనుకున్నాను కదా. రెండో విషయం ఏంటంటే, అలెక్య చిట్టి పికిల్స్ గురించి నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఇద్దరైతే కంటిన్యూగా చేస్తున్నారు, అలెక్య చిట్టి పికిల్స్ గురించి చెప్పండి అని. దాని గురించి చెప్పాల్సినదంతా ఏమీ లేదండి. వాళ్ళు బిజినెస్ చేశారు, సక్సెస్ అయ్యారు, కస్టమర్స్ని తిట్టినందుకు వాళ్ళు సారీ చెప్పారు, అయిపోయింది. ఇష్యూ అక్కడితో అయిపోయింది. వాళ్ళు బిజినెస్ కూడా క్లోజ్ చేసుకున్నారంట. కాకపోతే నేను కూడా వాళ్ళ వెబ్సైట్లో చూశాను, చాలా ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. సో అది మనం ఏం చేయలేం కదండి దానికి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శారీ పళ్ళు. ఈ శారీ పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది. నేను టాజిల్స్ అలా పింక్ కలర్లో వేయించుకున్నాను. అప్పట్లో ఇవే చాలా ట్రెండీగా ఉండే కాబట్టి సో నేను అవి వేయించేసుకున్నాను అనమాట. సో శారీ అంతా ఇలా ఉంటుంది. అక్కడక్కడ బూటీస్ వస్తాయి, అంటే రాయల్ బ్లూ వాటిపైన బూటీస్ కనిపిస్తుంది. మిగతా శారీ అంతా ప్లెయిన్ కాకుండా ఇలా ఏమంటారు, రెక్టాంగిల్స్ లాగా ట్రయాంగిల్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నానంటే, ఇది నాకు ఒక తెలిసిన ఆంటీ స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు. అన్ని బ్లౌజెస్కి మగ్గం వరకేనా అని చెప్పి ఇలా నాకు మిర్రర్స్ వేయించారనమాట. పెద్ద మిర్రర్, దాని చుట్టూ చిన్న మిర్రర్ అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. కాకపోతే నేను ఒకటేసారి వేసుకున్నాను. ఈ శారీ అప్పుడు పిక్స్ నా దగ్గర లేవండి, సో నేను పిక్ పెట్టలేదు. సో మీకు ఎవరికైనా మగ్గం వర్క్ కాకపోయినా అంటే ఇలా మిర్రర్ వర్క్ కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది మిర్రర్ వర్క్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ శారీ. ఈ శారీ వచ్చేసి నేను గుడివాడలో జీవీ మాల్లో కొన్నాను. ఆ జీవీ మాల్లో చాలా బాగుంటాయి శారీస్ అనమాట. ఇది టిష్యూ కంచిపట్టు శారీ అంటారు దీన్ని. ఇది చాలా పెద్ద బార్డరు. ఈ బార్డర్ వచ్చేసి 13 to 14 ఇంచెస్ వరకు ఉంటుంది ఈ బార్డరు. గోల్డ్ కలర్, దానిపైన రెడ్ కలర్తో బార్డర్ అనమాట. చాలా బాగుంటుంది ఈ శారీ. ఈ శారీ గురించి చాలామంది నాకు మెసేజ్ చేశారు, నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే. చాలా బాగుంటుంది. ఇది శారీ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్, ఇంకా అందులో డార్క్ గ్రీన్ నుండి కొంచెం రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఎలివేట్ చేశారు. చాలా బాగుంటుంది ఈ శారీ. కాకపోతే ఏంటంటే ఇది హ్యాండిల్ చేయలేము. నాకు బార్డర్ నచ్చి, పెద్ద బార్డర్ నాకు ఇష్టం అని చెప్పి నేను తీసేసుకున్నాను. కానీ ఈ శారీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నాకు ఎందుకో టిష్యూ పట్టు శారీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. సో పైన ఏమో చిన్న బార్డర్ ఇలా ఉంది శారీ అంతా. దీనికంతా బార్డర్లో అంతా పికాక్స్ వచ్చి, పికాక్సేనా అవి? పికాక్సే. సో ఇలా పికాక్స్ వచ్చి ఇలా ఉంటుంది శారీ అంతా. పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్. చాలా పెద్ద బార్డర్ అనమాట. నాకు తెలిసి మన మొక్కల కింది వరకు ఉంటుంది అనమాట ఈ బార్డరు.
ఈ శారీ అంతా ఇలా ఉంటుంది, పిస్తా గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ షేడ్లో ఉంటుంది. ఇది టిష్యూ శారీ కదా, కొంచెం షైన్ ఎక్కువ ఉంటుంది. ఈ శారీ గురించి చెప్పాలంటే, బ్లౌజ్ గురించి చెప్పాలంటే, నేను శారీ చాలా హెవీగా ఉందని చెప్పి ఓన్లీ బ్లౌజ్కి నెక్కి మాత్రమే చేయించుకున్నాను. అది కూడా శారీలో వచ్చిన బ్లౌజ్కే నేను వర్క్ చేయించుకున్నాను అనమాట. ఓన్లీ నెక్కి, హ్యాండ్కి అసలు ఏమి చేయించుకోలేదు. జస్ట్ హ్యాండ్కి అలా టాజిల్స్తో చేయించేసుకున్నాను. ఎందుకంటే శారీ చాలా హెవీగా ఉంది కదా, సో బ్లౌజ్ శారీని డామినేట్ చేయకూడదు అని చెప్పి నేను అలా చేయించుకున్నాను అనమాట. సో మీకు కూడా ఎవరికైనా సింపుల్గా మగ్గం వర్క్ కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ షేడ్ శారీ. ఈ శారీ అయితే నేను కొనుక్కోలేదు, నాకు గిఫ్ట్ చేశారనమాట. కానీ చాలా బాగుంటుంది ఈ శారీ, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ శారీ కూడా హ్యాండిల్ చేయొచ్చు, ఒక 12 అవర్స్ వరకు అలా మనం హ్యాండిల్ చేయొచ్చు ఈ శారీని. చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ శారీ బార్డర్ వచ్చేసి పెద్ద బార్డరే, కాకపోతే లైట్ గోల్డ్ కలర్ ఇంకా డార్క్ గోల్డ్ కలర్లో ఉంటుంది బార్డరు. శారీ అంతా ఏమో ఇలా బూటీస్తో ఉంటుంది, రౌండ్ బూటీస్. అది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్లో ఉంటుంది అనమాట. అదో రకమైన కలరు, ఆ కలర్ని ఏమంటారో నాకు తెలీదు. శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఎల్లో ఉంటుంది. సో ఎల్లో కలర్ పళ్ళు ఇచ్చారు. ఈ శారీ స్టైల్ చేస్తే ఎలా ఉంటుందో నేను పిక్ పెట్టాను చూడండి. శారీ పళ్ళులో కూడా ఇలా లైట్ గోల్డ్ కలర్, డార్క్ గోల్డ్ కలర్, రెండు కలర్ మిక్స్ చేసి పళ్ళు ఇచ్చారు. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. మీకు ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు. పట్టు శారీస్లో డార్క్ కలర్స్ అయితేనే బాగుంటుంది, మన బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో మీకు ఎలాంటి పట్టు శారీస్ నచ్చుతాయి, పేస్టల్ కలర్సా లేకపోతే డార్క్ కలర్సా అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నానంటే, శారీలో వచ్చిన బ్లౌజ్ పైనే సింపుల్గా చేయించుకున్నాను వర్క్. ఈ వర్క్ నాకు 800 900లో అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఈ శారీకి ఒక మిస్టేక్ జరిగింది. ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్కి కాకుండా వేరే బ్లౌజ్కి చేయించుకుంటే బాగుండేది వర్క్. ఎందుకంటే నేను శారీలో వచ్చిన బ్లౌజ్కే చేయించుకున్నాను కదా, బ్లౌజ్ అంతా పికిలిపోయింది. నాకు వర్క్ చేసేటప్పుడు నాకు చెప్పారు ఇలా పికిలిపోతుంది, అయినా మనం వినాం కదా. చూడండి మీకు కనిపిస్తుంది కదా అక్కడ చేతుల దగ్గర. సో అలా అయిందనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ ఎంత తక్కువ కాస్ట్ వర్క్ అయినా సరే కానీ శారీలో వచ్చిన బ్లౌజ్ పైన చేయించుకోకండి. ఏమంటే ఆకుపట్టు ఉంటుంది కదా, అది తీసుకొని చేయించుకోండి. సో ఇది ఈరోజు వీడియో అనమాట. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.